అందరికీ నమస్తే. దిస్ వీడియో స్పాన్సర్డ్ బై గాంధీజీ ఫ్రమ్ హెవెన్. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న. దిస్ వీడియో స్పాన్సర్డ్ బై గాంధీజీ ఫ్రమ్ హెవెన్. జోక్ అట్లా జోక్. అయితే నైట్ నేను పడుకున్నా, హ్యాపీగా పడుకున్నా. సడన్ గా ఒక డ్రీమ్ వచ్చింది. ఆ డ్రీమ్ లో మా ఇంట్లో ఎవరో మూల కూర్చొని ఏడతారు. ఎవర్రా భయ అని చూస్తే డ్రీమ్ లోకి వెళ్లే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఎవర్రా భయ ఏడిచేదే అని పోయి చూస్తే మూలకి మన గాంధీ తాత ఓ అని ఎడతాడు, బుర్రు ఎడతాడు. ఇట్లెందుకు ఎడతాడు తాత? గీడేం చేస్తాడు? నానమ్మ ఏమన్నా పైన కొట్టిందా అనుకున్నా. ఇక నేను పోయి తాత ఏమైంది అని చెప్పి నేను అడిగిన, పద్ధతిగా అడిగిన నేను. తాత మెల్లగా నా సైడ్ తిరిగిండు ఏడ్చుకుంటా. చేతిలో కట్టున్నది, అది ఇట్లా లేపి దన్న కొడుతున్నాడు. నేను పిచ్చొంది, ఎందుకు కొడుతున్నా తాత? ఏమైంది, ఎందుకు కొడుతున్నావు అని చెప్పి నేను అడిగిన. ఆయన ఇంకా కొడుతూనే ఉన్నాడు దన్న. దన్న కొడుతా అంటే కాలు పట్టుకొని ఆపి, ఓ తాత ప్లీజ్ ఆపు, ఏమైంది చెప్పు, ఎందుకు కొడతానో చెప్పు అని చెప్పి నేను అడిగిన. పొలైట్లీ అడిగిన, రెస్పెక్ట్ గా అడిగిన. నేను ఆపిండు. ఇక తాత సల్లవాడి మాట్లాడు స్టార్ట్ చేసిండు నాతో. మీకు ఫ్రీడమ్ ఇచ్చి తప్పు పని చేసిండ్రా నేను. ఆగో అట్లెందుకు అంటానో తాత? మళ్ళా అట్లెందుకు అంటున్నావేందిరా? నీకు తెలియదా? అరే నువ్వు ఊకే కట్ట లేపక తాత, తాకుతా నీ దెబ్బలు. నువ్వు సల్లవాడు, మ్యాటర్ చెప్పు ఫస్ట్. మ్యాటర్ చెప్పు. పిల్లాడిని చంపేస్తారా? మీ అందరి కోసం నేను ఫ్రీడమ్ తెచ్చా. మీరు ఫిల్టర్లు తీసుకొచ్చి కుక్క ముఖానికి పెట్టుకొని, స్టోరీలు పెట్టుకొని, ఇన్స్టాగ్రామ్ లా షేర్లు చేసుకొని, స్నాపులు పెట్టుకుంటా పిచ్చి నాటకాలు చేస్తారు మీరు. ఇంతేనారా మీరు? అరే తాత గల్లేమున్నది, ఎంజాయ్ చేస్తారు. కాలం అట్లా మారింది, యూత్ అట్లున్నారు, పోనీ ఎంజాయ్ చేయని రాదు. ఏమైంది ఇప్పుడు? నువ్వే చెప్పు తాత, ఏమైంది? ఏంది ఎంజాయా? అరే నీ దండం పెడతా, ఊకే లేపక్క తా, కట్టే లేపక్క తాత ప్లీజ్, దండం పెడతా ఊకో, నేను సైలెంట్గా ఉంటా. నేను మీకోసం బుల్లెట్ ఫేస్ చేసిన, మీరు బుల్లెట్ బండి వేసుకొని పోరుతో అబ్బా అని తిరుగుకుంటూ కూర్చుంటారా? ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది. నేను మీకోసం తిండి తినకుండా పస్తులుంటే బ్రిటిష్ వాళ్ళు చూసి పిచ్చోళ్ళైలు. మీరేమో ఇక్కడ పస్తులు వండుకుంటా ఇన్స్టాగ్రామ్ లో వెయిట్ లాస్ ఛాలెంజ్ అని చెప్పి పెట్టుకొని తిరుగుతారా? చీ. నేను అనుకునే ఫ్రీడమ్ వేరు, మీరు కోరుకునే ఫ్రీడమ్ వేరు. నేను ఫార్మర్కి ల్యాండ్, స్టూడెంట్కి ఎడ్యుకేషన్ ఇద్దాం అనుకున్నా. మీరు బురదను చూస్తే చీ అంటాను, చదువు చూస్తే తూ అంటారు. గిదారా మీరు? గిట్లా తయారైతారా? ఏందిరా మీరు అసలు? నాకు అర్థమైతే లేదు. పైకి వెళ్ళి చూస్తే నాకు ఏడుపు వస్తుందిరా. అరే తాత, రోజులు మారినాయి తాత, మనుషులు మారిళ్ళు, టెక్నాలజీ కూడా బాగా డెవలప్ అయింది. ఎవరు వినడు, ఎవ్వరు మాట వినేటట్టు లేరు. నువ్వేం చేస్తావు ఇప్పుడు చెప్పు? కట్ట అందుకుంటే ఇరిగేటట్టు కొడతా, మళ్ళీ ఇట్లాంటి మాటలు మాట్లాడినావు అనుకో. అరే మళ్ళీ కట్ట లేపుతావు, వద్దు తాత ఆగు, నువ్వు ఊకో, నేను గమ్మున కూర్చుంటా, నువ్వు మాట్లాడు. నేను ఎక్కువ కాలం బతకనండి, మీరు పెట్టే టెన్షన్కి ఇప్పుడు సడన్ గా చచ్చిపోతా. ఫ్రీడమ్ అంటే రెస్పాన్సిబిలిటీ కూడా. బ్రిటిష్ కాలంలో ఉన్నప్పుడు నేను లెటర్స్ రాసి పంపించేది ఏమైనా ఇంపార్టెంట్ మ్యాటర్స్ కోసం. మీరు వాట్సాప్లో హాయ్ గుడ్ మార్నింగ్ పక్కనే ఉంటారు, మళ్ళా హాయ్ గుడ్ మార్నింగ్. ఏందిరా మీరు? నేను నిలబడి మార్చి ఎత్తే దేశం నా వెనకాల ఫాలో అయ్యేది. మీరు నిలబడి మార్చి ఎత్తే ఫిట్నెస్ ఛాలెంజ్ అని చెప్పి ఉరుకుతారు. అరే ఇంకా చాలా ఉన్నారు. ఆ పైకి వెళ్ళి చాలా దారుణాలు చూసిన. ఇప్పుడు చెప్పబుద్ధి అయితే లేదు, నేను తర్వాత వచ్చి మళ్ళీ చెప్తా. ఏంది మళ్ళీ వస్తావా? కట్టే లేపి కొడతా చెప్తానా? ఓకే సరే నీ ఇష్టం, నేను పండుకోను. ప్రస్తుతానికి అయితే పోతానా, మళ్ళీ వస్తా, జాగ్రత్త, బాయ్. నేను పండను, బాయ్. అట్లా ఇక్కడితో డ్రీమ్ అయిపోయింది. మళ్ళీ వస్తా అన్నాడు, అట్లా వచ్చి చెప్పిపోయిండు. మళ్ళీ తర్వాత వచ్చి ఏం చెప్తాడు నాకు తెలియదు, కానీ ఇది అర్థమైంది అనుకుంటా. కొంచెం ఎంటర్టైన్మెంట్గా బాగానే తీసిన. తప్పుగా అనుకోగలి హ్యాపీగా చూసి నవ్వుకోండి. తాత నెక్స్ట్ వీడియోలో కట్టె పట్టుకొస్తారో రాడ్ పట్టుకొస్తారో నాకు తెలియదు. ఒకవేళ వస్తే చెప్తాను. బాయ్.